హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన సైకాలజీ టాపిక్లో భాగంగా మనము లెర్నింగ్ థియరీస్ అభ్యాసన సిద్ధాంతాలు, అట్లానే అభ్యాసన సిద్ధాంతాలు, లెర్నింగ్ థియరీస్, సీఖనే కే సిద్ధాంత్ అనే సిద్ధాంతాల్ని మనం చెప్పుకుంటున్నాము. అంతకుముందు చెప్పుకున్న టాపిక్ ఏంటి అంటే పావ్లావ్ థియరీ, ఎస్ టైప్ థియరీ. అక్కడ ఉద్దీపన ప్రాధాన్యత అంటే ఆ థియరీలో పని చేసేవాడితో ప్రమేయం లేదు, ఉద్దీపన అనేది ఉంటే ఆటోమేటిక్గా పని చేయబడుతుంది అనే కాన్సెప్ట్ని పావ్లావ్ నిరూపిస్తే, అట్లా కాదు, పని చేస్తే ఉద్దీపన అనేది దొరుకుతుంది అనేది పని ప్రాధాన్యత, రెస్పాండ్ ప్రాధాన్యత అని చెప్పి వ్యవహారిక ప్రావధాన్లో సెషర్త్ సిద్ధాంత్, ఆర్ టైప్ థియరీలో స్కిన్నర్ ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ ఆర్ టైప్ థియరీకి ఎలా పిలవచ్చు అంటే, ఒకటి వ్యవహారిక ప్రాధాన్, రెండు యాంత్రిక సశర్త సిద్ధాంత్. మనకి ఫేమస్ నేమ్ ఒకటి ఉంది, ఎక్కువగా ఎగ్జామ్స్లో వాడే నేమ్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, క్రియాప్రసూత సిద్ధాంత. అట్లానే సక్రియ క్రియాప్రసూత సిద్ధాంత, సక్రియ అనుబంధన సిద్ధాంత. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఆర్ టైప్ థియరీ, రెస్పాండ్ టైప్ థియరీ, ఆపరెంటల్ కండిషనల్ థియరీ అని ఇక్కడ పనికి ఇంపార్టెన్స్ ఇస్తూ, ఇక్కడ చూడండి, నేను ఎందుకు టైటిల్ అన్ని రకాలుగా చెప్తున్నాను అంటే, మేజర్లీ బిట్ టైటిల్ని బేస్ చేసుకుని మనము 50% ఆబ్జెక్టివ్లో 50%ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే 4 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అంటే రెండింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. దేన్ని బేస్ చేసుకుని? టైటిల్స్ని బేస్ చేసుకుని. అందుకే క్రియాప్రసూత సిద్ధాంత, స్కిన్నర్, ఆర్ టైప్ థియరీ, ఆపరెంట్ కండిషన్, లేకపోతే వ్యవహారిక్ ప్రావధాన్, యాంత్రిక సశర్త్. ఇవి ముందు థియరీ నేమ్ ఏంటి, థియరీని ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి, థియరీ యొక్క కాన్సెప్ట్ ఏంటి. ఫస్ట్ నేనేం చెప్తాను అంటే, ఒక థియరీ చదివేటప్పుడు 3 స్టేజ్లు పాటించండి. ఒకటి S1, స్టేజ్ 1, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ థియరీ అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇంట్రడ్యూస్ ఆఫ్ థియరీ, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ ఆ థియరీలో ఉన్న అదర్ నేమ్స్ ఏంటి, ముఖ్య కాన్సెప్ట్. లైక్ స్టిమ్యులస్, ఇక్కడేమో రెస్పాండ్. అట్లానే స్టేజ్ 2కి వెళ్ళేసరికి, S2లోకి వచ్చేసరికి థియరీ ప్రయోగం ఎలా జరిగింది, ప్రయోగంలో ఉన్న స్థితిగతులు ఏంటి అనేది స్టేజ్ 2లో చూడండి. అంటే ప్రతి థియరీ కూడా ఇట్లానే చూసుకోవాలి. స్టేజ్ 3లోకి వచ్చేసరికి ఆ థియరీ యొక్క నియమాలు ఏంటి, ఆ థియరీ ఏ నియమాల్ని ప్రోత్సహిస్తుంది అనేది చూడాలి. ఫైనల్లీ ఆ థియరీ వల్ల మన ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతున్న మంచి చెడులు ఏంటి అనేది చూసుకుంటే చాలు. ఈ ప్యాటర్న్లో మనం థియరీస్ని చదవాలి. మరి ఇప్పుడు స్కిన్నర్ అనే ఒక వ్యక్తి మరి వేటి మీద ప్రయోగాలు చేయడం అనేది జరిగింది అంటే, స్కిన్నరు ఎలకలపైన, పావురాలపైన ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. స్కిన్నర్ అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి. మరి ఈ స్కిన్నర్ కంటే ముందు, ఈ థియరీ కంటే ముందు ఒక ఇంట్రడక్షన్
యంత్రాల అంటే యంత్రాల సహాయంతో మనము థియరీస్ చేయవచ్చు అనే విధానాన్ని వికసింపచేసింది ఎవరు, డెవలప్ చేసింది ఎవరు అంటే శిక్షణ యంత్రాలను డెవలప్ చేసింది ఎవరు అంటే స్కిన్నర్ అనే పేరు వస్తుంది. అయితే అసలు ఈ శిక్షణ యంత్రాలను 1926లో ప్రెస్సీ అనే ఒక సైకాలజిస్ట్ ఈ శిక్షణ యంత్రాలను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. మరి ఇప్పుడు థియరీలోకి వచ్చినట్లయితే स्किनर ने भूखे चूहे को एक डिब्बे में फंसा दिया। यदि बॉक्स एक मीठा को दबाया जाता है तो आहार को स्थापित किया जाता है। इस प्रकार प्रबंध किया। पिंजरे में चूहा पहला निष्क्रिय रूप से, फिर एक प्राकृतिक उत्तेजना द्वारा पुनः सक्रिय हुआ, जिसके परिणाम स्वरूप रोटेशन में लीवर दबाने की प्रतिक्रिया हुई। तब से चूहा हर बार भूख लगने पर लीवर दबाने की आदत आ गई। ఇక్కడ స్థితి ఏంటో చూద్దాం. అసలు ఈ స్కిన్నర్ చేసిన ప్రయోగంలో ఒక బాక్స్ ఉండింది. ఇది ఒక బాక్సు. ఇక్కడ ఒక మీటని పెట్టారు. ఒక బాక్స్ ఉండింది. ఆ బాక్స్ పెట్టి ఇక్కడ ఒక లివర్ని పెట్టడం అనేది జరిగింది, ఒక లివర్ని. అయితే ఈ బాక్స్కి పైనుంచి ఒక గ్యాప్ పెట్టి ఆ పైనుంచి ఈ లివర్ నొక్కితే ఇక్కడ నుంచి గుళికలు అనేవి కిందకి పడే విధంగా సెట్ చేసి అందులో ఒక ఎలకని పెట్టారు. ఎవరు అంటే స్కిన్నర్. అయితే లివర్ నొక్కుతూనే ఆహారం దొరుకుతుంది. ఇప్పుడు ఎలక్కి లివర్ నొక్కుతూనే ఎలకకి ఏం చేయాలో తెలియట్లా. ఆకలేస్తుంది, అటు ఇటు మొత్తం తిరుగుతుంది. ఏమీ లేవు, మొత్తం తిరుగుతూ ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ దీని మీద కాలు పడింది. అంతే. ఎప్పుడైతే లివర్ నొక్కబడిందో ఆహారం లోపలికి రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే లివర్ నొక్కబడిందో ఆహారం లోపలికి వచ్చింది. అంటే ఎలక్కి అర్థమైంది ఏమని, ఈ లివర్ నొక్కితేనే మనకు ఆహారం దొరుకుతుంది అనేది అర్థమైంది ఎలక్కి. అంతే. అప్పటి నుంచి ఆకలి వేసినప్పుడల్లా వెళ్ళి ఆ లివర్ని నొక్కి ఆహారం తింటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థమైంది ఏంటి అంటే పని చేస్తేనే ఆకలి తీరుతుంది అనేదాన్ని నిరూపించారు. పని చేయకుండా నిష్క్రియగా కూర్చుంటే పని అవ్వదు. ఇక్కడ ముందులో నిష్క్రియాత్మకంగానే కూర్చుంది, పని అవలా. కానీ తర్వాత పని చేయడం మొదలుపెట్టింది, పని అయింది. సో అందుకే రెస్పాండ్ థియరీకి స్కిన్నర్ ఇంపార్టెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ జరిగిన స్టోరీలో అంటే పైన జరిగిన స్టోరీ, ఇది థియరీ యొక్క స్టోరీ. ఈ స్టోరీలో ఇప్పుడు ఏది ప్రాకృతిక ఉత్తేజన, ఏది కండిషనల్ ఉత్తేజన, ఏది ప్రాకృతిక ప్రతిక్రియ, ఏది కండిషనల్ ప్రతిక్రియ అనేది చూసుకుందాం. ఫస్ట్ ఏంటి మీటా. అప్రాకృతిక ఉత్తేజన అంటే మీటా అంటే లివర్ బటన్ అనేది అది స్కిన్నర్ క్రియేట్ చేసింది కాబట్టి ప్రాకృతిక కాదది, కండిషన్ ఆయన ఏర్పాటు చేశాడు. మీటాకు దబానా నొక్కడం అనేది అసామాన్య ప్రతిక్రియ. నొక్కడం అనేది కావాలని నొక్కాలి, అది సామాన్యంగా జరిగేది కాదు. సో అసామాన్య ప్రతిక్రియ. నెక్స్ట్ ఆహార్ అనేది ప్రాకృతికమైనది, ఖానా అనేది ప్రాకృతికమైనది. ఆహారము తినడము ప్రాకృతిక సందర్భాలు, మీటని నొక్కడం అనేది అప్రాకృతిక అసామాన్య అని చెప్పాలి, సామాన్య కాదు ఇవి. సో ఇక్కడ
పని చేస్తేనే ఆహారం దొరుకుతుంది. ఈయన సిద్ధాంతంలో అప్రాకృతిక ఉత్తేజనని దేని ద్వారాగా ప్రతిక్రియ అంటే మీట అప్రాకృతిక ఉత్తేజన అక్కడ కండిషన్ ఈయన పెట్టాడు. మీటని నొక్కితేనే నీకు ఆహారం అనేది దొరుకుతుంది. ఆహారం లేదు బయట, సో డైరెక్ట్గా ఆహారం దొరకదు. ఎప్పుడు దొరుకుతుంది? మీటని నొక్కితే. మీటని నొక్కడం అనేది ఏంటి? ప్రతిక్రియ అంటే ఒక అసామాన్య ప్రతిక్రియ చేస్తేనే సామాన్య ప్రకృతికి ప్రతిక్రియ అంటే ఆకలి తీరుతుంది అనేది ఇక్కడ మరి మనము చూసుకోవాలి. सो इधि स्थिति वह है जो किसी उत्तेजना की प्रतिक्रिया के बीच होती है. नोट, काम करने की स्थिति पर प्रतिक्रिया देने के बाद ही पुनरुक्ति संभव होता है. जैसे एक शिक्षक ने एक छात्र बूढ़े को सड़क पार करते हुए देखा तो और कक्षा में छात्र को गले लगा लिया, तभी से उसे बुजुर्ग के प्रति वो सपोर्ट दिखा रहा था. बीएफ स्किनर द्वारा तैयार किए गए कुछ सिद्धांतों ने व्यवहारवाद को बहुत प्रभावित किया. उनमें से कुछ महत्वपूर्ण है. कक्षा प्रबंधन प्रस्तावित पुनर्निर्धारण नियम, ప్రోగ్రామేటిక్ లెర్నింగ్ అంటే ఇక్కడ పునర్నిర్ధారణ నియమాలు లేదా పునర్బలన నియమాలు అని కూడా అంటారు. పౌలో థియరీలో కూడా పునర్బలన నియమం ఉంది. అయితే అక్కడికి ఇక్కడికి రీఇన్ఫోర్స్మెంట్ ఉంది. అక్కడ రీఇన్ఫోర్స్మెంట్ 6 నియమాల్లో ఒకటి. అక్కడ మంచి అలవాట్లని పెంపొందించడానికి రీఇన్ఫోర్స్మెంట్ పౌలో థియరీలో వన్ ఆఫ్ ద నియమం. కానీ ఇక్కడ స్కిన్నర్కి రీఇన్ఫోర్స్మెంట్ అనేదే మేజర్ థింక్. అయితే ఈయన పునర్బలన నియమం ప్రకారంగా ఏమని చెప్పారు అంటే రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే సతత సదృఢీకరణ రీఇన్ఫోర్స్మెంట్, అలాగే నిశ్చిత అవధాన పునరుక్తి నియమము, నిశ్చిత అనుపాత పునరుక్తి నియమము, గృహ్ణి ప్రత్యవరణ నియమము. అంటే ఇక్కడ ఈయనకు సంబంధించి పునర్బలన నియమాల్ని 4 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈ పునర్బలన నియమాల కంటే ముందు ఒక 2 వర్డ్స్ గురించి మనం చెప్పుకుందాము. ఇందులో ఈ యొక్క అనుక్రియాత్మక మరియు సక్రియాత్మక పదాలని గుర్తుపెట్టుకోవాలి. అనుక్రియాత్మక రాసుకోండి అందరూ కూడా. అనుక్రియాత్మక పదం అంటే ఏంటి? అనుక్రియాత్మక పదం అంటే తన క్రియని మనము అనుసరింపచేయడం. అంటే ఏదైనా ఒక ఉత్తేజన లేదా ఉద్దీపనని చూపించి అనుక్రియాత్మకంగా ఎదుటి వాళ్ళని మార్చడం. మరి సక్రియ అంటే పని జరిగిన తర్వాత తనకి ఆ పనికి ప్రాఫిట్ని అందించడం. దీన్ని బట్టి మీకు ఈ 2 క్రియల రూపంగా ఏ సిద్ధాంతానికి ఎవరు బేస్ చేస్తున్నారో మీకే అర్థమైపోయి ఉండాలి. ఎస్, పావ్లావ్ అనే ఆయన అనుక్రియాత్మక అంటే ఉద్దీపన చూపించి క్రియ చేయిస్తున్నారు. ఇక్కడ స్కిన్నర్ అనే వ్యక్తి మరి పని చేసిన తర్వాత ఉద్దీపనని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పునర్బలన నియమము రీఇన్ఫోర్స్మెంట్ అనేది 4 రకాలుగా ఈయన చేయించాడు. అలాగే ప్రోగ్రామేటిక్ లెర్నింగ్ అనే దాన్ని కూడా ఈయన ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ మరి రీఇన్ఫోర్స్మెంట్ అనేవి 4 టైప్స్ ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎగ్జాంపుల్ కూడా వచ్చింది కదా. సో ఇదే డైరెక్ట్గా ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. నేను అండర్లైన్ చేసింది. ఒక పిల్లవాడు ఒక ముసలి వ్యక్తిని రోడ్డు క్రాస్ చేయిస్తుండగా ఒక టీచరు చూడడం జరిగింది. ఆ చూసిన టీచరు ఆ పిల్లవాడిని స్కూల్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ
సారీ, స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లవాడిని నువ్వు ఆ ఫలానా పని చేసావు, చాలా బాగా మంచి పని అని చెప్పి హగ్ చేసుకుని మోటివేట్ చేసి క్లాప్స్ కొట్టించడం అనేది జరిగింది. దాంతో ఆ పిల్లవాడికి ముసలి వాళ్ళ పట్ల ఒక ఎఫెక్షన్, ఒక మంచి ప్రోగ్రామింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇక్కడ పునర్బలం జరిగింది. ఎట్లా జరిగింది? పని చేసిన తర్వాత. అట్లాగా ఇక్కడ పని చేసిన తర్వాత. సో కన్ఫ్యూజన్ లేదండి. ఈ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. చాలా సందర్భాల్లో నేనే 2-3 సార్లు ఈ యొక్క ఎగ్జాంపుల్ని ఈ ఎగ్జాంపుల్ని 2-3 టైమ్స్ తప్పు చేశాను నేను. క్రియాప్రసూత సిద్ధాంతంలో ఎగ్జాంపుల్ అది. సో పిల్లవాడు చేసిన తర్వాత, అంటే అక్కడ ఆప్షన్స్ అలా ఉంటాయన్నమాట. పని చేసిన తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత తనకి పునర్బలం ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు. ఇక్కడ ఉద్దీపన కాదది, ఎనర్జీ అంటారు, రీఇన్ఫోర్స్మెంట్ అంటాము. సో ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేది 4 రకాలుగా ఉంది. 1 సతత సుదృఢీకరణ అనుసూచి లేదా కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. 2 ఫిక్స్డ్ ఇంటర్వల్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. 3 ఫిక్స్డ్ రేషియో రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. 4 వేరియబుల్ రీఇన్ఫోర్స్మెంట్ షెడ్యూల్. సో ఈ 4 రకాలు ఏంటి? సతత, కంటిన్యూస్, దీంట్లోనే ఉంది ఆన్సర్ చూడు, కంటిन्यूस रीइंफोर्समेंट शेड्यूल. सीखने के दौरान प्रत्येक सही प्रतिक्रिया को पुरस्कृत करना, फिर से मजबूत करना. उदाहरण के लिए शिक्षक छात्र द्वारा पूछे गए प्रश्न के सही उत्तर को बहाल करना. అంటే ఒక క్వశ్చన్ అడిగాడు టీచరు, ఆన్సర్ చెప్పాడు, ఆ క్వశ్చన్కి ఒక గిఫ్ట్ పునర్బలం ఇచ్చాడు. మళ్ళీ క్వశ్చన్ అడిగాడు, మళ్ళీ ఆన్సర్ చెప్పాడు, మళ్ళీ పెన్ ఇచ్చావు, మళ్ళీ క్వశ్చన్ చెప్పాడు. అంటే నువ్వు ఇచ్చిన కాన్సెప్ట్కి తను ఎన్నిసార్లు ప్రతిక్రియలు చేస్తూ ఉంటే అన్నిసార్లు గిఫ్ట్ ఇవ్వడం, అది కంటిన్యూస్. గిఫ్ట్ మీన్ పునర్బలం ఇవ్వడం, ఇదే రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం. సో కంటిన్యూస్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఎన్ని టాస్కులు కంప్లీట్ చేస్తూ ఉంటే అన్ని టాస్కులకి అక్కడ ప్రజెంट చేయడం. అలా కాదు, फिक्स्ड इंटरवल. गणित संबंधित कोई प्रोजेक्ट कार्य कर रहा था, 5 मिनट में एक बार उसका पूर्वाभ्यास करे, అంటే పునర్బలం కరే. అంటే ఒక విద్యార్థికి, అంటే ఇప్పుడు ఆడు ఎన్ని టాస్కులు చేశాడు అనేది కాదు, ప్రతి 5 నిమిషాలకి లేకపోతే ప్రతి అరగంటకి ఒక టీచర్ ఒక వర్క్ ఇచ్చాడు. ఒక 10 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలకి అంటే అరగంట వర్క్ ఇచ్చాడు, 10 నిమిషాలకు ఒకసారి ఇప్పుడు 10 నిమిషాలు అయింది, ఇదిగో ఈ పునర్బలం అని చెప్పి అక్కడ ఒక మోటివేట్, వాళ్ళు చేసిన దానికి ఏదో రకంగా 10 నిమిషాలకి ఒకసారి, అంటే ప్రాపర్ ఇంటర్వెల్, ఒక టైమింగ్ని పెట్టుకోవాలి, 10 నిమిషాలకు ఒకసారో 5 నిమిషాలకు ఒకసారో లేకపోతే అరగంటకు ఒకసారో ఒక టైమింగ్ని పెట్టుకుని పునర్బలం ఇస్తూ ఉంటే అప్పుడు కూడా పని కంటిన్యూషన్ అనేది బాగుంటుంది. ఫిక్స్డ్ రేషియో, ఇక్కడ ఏంటి, ఇన్ని పనులకు ఒకసారి, అంటే 5 టాస్కులకు ఒకసారి, 5 ప్రశ్నలకు ఒకసారి గిఫ్ట్ ఇస్తున్నాం. 5 ప్రశ్నలు చేస్తే చూడు, सुदृढ़ीकरण अभ्यासकर्ता द्वारा निश्चित संख्या प्रतिक्रिया करना. सो अभिषेक एक प्रश्नावली का उत्तर दे रहा था और हर 3 प्रश्नावली के उत्तर को ఒక 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు ఒక గిఫ్ట్, ఒక 3 చెప్పాడు మళ్ళీ పెన్ను, మళ్ళీ 3 చెప్పాడు మళ్ళీ పెన్ను, లేకపోతే ఒక 5. సో ఇక్కడ ఒక రేషియో, చేసే పని టాస్కుల్లో ఇన్ని టాస్కులు. ఫస్ట్ ఏంటి, ప్రతి టాస్క్కి నువ్వు ఇచ్చుకుంటూ వెళ్తే అది కంటిన్యూషన్. కానీ టాస్క్తో సంబంధం లేకుండా ఇంత టైమింగ్ని అని పెట్టుకుని నువ్వు పునర్బలం చేస్తే అదేమో ఫిక్స్డ్ ఇంటర్వెల్. అలా కాదు, ఇన్ని టాస్కులకు ఒకసారి అని చెప్తే అది ఫిక్స్డ్ रेशियो. మరి వేరియబుల్ रीइंफोर्समेंट అంటే ఏంటి? इस प्रकार के स्मरण में व्यक्ति को क्षणिक अंतराल या कई क्षणिक प्रतिक्रियाओं के लिए पारस्परिक दिए जाते हैं. ఇక్కడ పరివర్తనీయ సుదృఢీకరణ అంటాము, దీంట్లో పరివర్తన సుదృఢీకరణ అంటాము. ఇక్కడ మరి ఈ యొక్క వేరియబుల్ డిజైన్నే బ్లాక్ డిజైన్ అని కూడా అంటాము, చర్చిల్ పునర్బలన నియమం అంటాము. దీనికి ఒక ప్రాపర్ టైమింగ్ అనేది ఉండదు, ఒక ప్రాపర్
క్యాలిక్యులేషన్ అనేది ఉండదు. ఏదో ఒక టైంలో పునర్బలనం అనేది మరి పూర్తిగా బ్యాక్లాక్ అయిపోయినప్పుడు, ఆడు బ్యాక్ పడిపోయినప్పుడు దాన్ని మళ్ళీ మోటివేట్ చేయడానికి అని చెప్పి పునర్బలనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫిక్స్డ్ ఇంటర్వెల్కి మరి ఈ డిఫరెంట్ 4 పునర్బలనాలు, అంటే ఇదే పునర్బలన నియమము పావ్లోవ్ థియరీలో కూడా ఉంది. అక్కడ ఏంటి, కేవలము మంచి అలవాట్లను ప్రోత్సహించడానికి మాత్రమే అక్కడ. అది వన్ ఆఫ్ ద 6 థియరీస్లో వన్ ఆఫ్ ద థియరీ అక్కడ. ఇక్కడ ఈయనకి సంబంధించిన 2 థియరీస్ మేజర్. అవి ఏంటి, 1 పునర్బలనము, 2 ప్రోగ్రామేటిక్ మీన్ లెర్నింగ్ కర్కే సీఖనా అనే ప్రాసెస్ అనమాట. కర్కే సీఖనా, చేస్తూ నేర్చుకోవడం అనే దాన్ని ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. లా ఆఫ్ ఆపరేటివ్ అంటాం. క్రియాప్రసిద్ధ సిద్ధాంత పునర్బలన నియమం లా ఆఫ్ ఆపరేటివ్ అంటాము. అలాగే నెక్స్ట్ మరి లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఇది కాదు, అది వేరు. ఇక్కడ ప్రోగ్రామేటిక్ కర్కే సీఖనా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్లో 4 రకాలు ఏంటో అర్థమైంది కదా. కంటిన్యూస్ అంటే ప్రతి ఒక్క టాస్క్కి, ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ టైంని షెడ్యూల్ చేసుకోవడము, రేషియో అంటే ఫిక్స్డ్ టాస్క్ని పునర్బలనం చేయడము, వేరియబుల్ అంటే ఆడు వీక్ అవుతున్నప్పుడల్లా ఆడికి అందించడము, ప్రోగ్రెసివ్ లెర్నింగ్ सक्रिय अधिगम అంటే करके सीखना, व्यवहार के नियम के आधार पर होता है। शिक्षण मिशनों का डिज़ाइन करने वाला पहला व्यक्ति प्रेसी है जो संयुक्त राज्य अमेरिका से आया है, जो 1926 में ప్రెసీ అనే వ్యక్తి మొత్తం ఈ యొక్క శిక్షణ యంత్రాలని, అయితే ఈ శిక్షణ యంత్రాలని డెవలప్ చేసింది మాత్రం ఎవరు అంటే స్కిన్నర్। విద్యార్థి ప్రత్యేక ఫ్రేమ్ को स्वयं पढ़ता है, निम्नलिखित प्रश्नों को उत्तर देता है और उनका सत्यापन करता है, फ्रेम में जाता है और अतः इस प्रक्रिया को व्यक्ति సో ఇక్కడ ఒక మిషన్ అనేది ఉంటుంది, అక్కడ రాంగ్ ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ సెట్ చేసి ఉంటాయి. పిల్లవాడు చేస్తాడు, చేసిన దానికి అంటే చేసిన తర్వాతే రిజల్ట్ అనేది వస్తుంది అనే దాన్ని ఇక్కడ ప్రోగ్రామేటిక్ లెర్నింగ్లో చేస్తూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనే కాన్సెప్ట్. ఈ లెర్నింగ్ యొక్క లాభాలు ఏంటి, అభ్యాసి సక్రియ రూప్ సే సీఖనే కా షామిల్ హోతే హై, వాళ్ళు పని చేయడానికి చాలా చక్కగా ముందుకి వెళ్తారు. అభ్యాసకర్త కిసీకి सीखने की गति के आधार पर पाठ सीख सकते हैं. వాళ్ళ యొక్క ఒక్కొక్కడు స్పీడ్గా నేర్చుకుంటాడు, ఒక్కొక్కడు స్లోగా నేర్చుకుంటాడు. ఆ యొక్క వెర్షన్ని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామేటిక్ లెర్నింగ్ అనేది ముందుకు తీసుకెళ్తుంది. तब तक है जब तक कोई सीख नहीं लेता, एक दूसरे को रोक भी बिना खुद से सीख सकता है. మరి ఎప్పటి వరకు పని చేస్తూ ఉంటాడు, తనకి విషయం వచ్చే వరకు ఆ మిషన్లో పని చేస్తూనే ఉంటాడు, అంటే పని చేస్తూనే ఉంటాడు విషయం వచ్చే వరకు కూడా. शिक्षार्थी को तुरंत पता चल जाएगा कि वह सीख रहा है या सही है या नहीं. సో ఆడేం నేర్చుకుంటున్నాడు, ఎంత నేర్చుకుంటున్నాడు అనేది అక్కడ ఉన్న శిక్షార్థికి అయితే తెలుస్తుంది, నేర్చుకునేవాడికి తెలుస్తుంది. లేకిన్ యా ఫిర్ సే జీవంత్ కర్నే కే లియే ఉత్సాహజనక్, ఆడు ఒకవేళ వీక్ అయితే అప్పుడు మనం పునర్బలన అనేది అందించాలి. కామ్ కర్నే और ढांचा सीखने के लिए प्रोत्साहित करता है. यदि उत्तर सही नहीं तो आप फ्रेम को जितनी बार चाहे पढ़ सकते हैं जब तक कि आप पूरे फ्रेम को नहीं सीख लेते. సో ఇది మన ఎగ్జామ్ టైప్ అండి, మనం పట్టుకుంటున్నాం ఎగ్జాము, మీకు వచ్చే వరకు దాన్ని చేయండి అంటున్నాను, రాంగ్ ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ చేయండి అంటున్నాను. సో ఎగ్జామ్ టైప్ శిక్షకుకు మదద్ సే సీకే, సో టీచర్స్ యొక్క సహాయంతో నేర్చుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. దీనివల్ల మరి మైనసెస్ ఏంటి, విషయకి వ్యాపక సమझ సంభావన కమ్ అనుమాన లగాతే. సో కాన్ఫిడెన్స్గా నేర్చుకోవడం అనేది జరగదు, ఏదో ఒక్కోసారి లక్కీగా కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అట్లానే రాంగ్ చేసి రైట్ నేర్చుకుంటాడు, అది లాటరీ లాగా కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇటువంటి మైనసెస్ కూడా ఉన్నాయని చెప్పి. అయితే ఇప్పుడు శాస్త్రీయ సశర్త సిద్ధాంతానికి మరియు కార్యాత్మక ప్రవధానికి డిఫరెంట్ ఏంటి అంటే, మనం నేర్చుకున్న పావ్లోవ్ థియరీ
శాస్త్రీయ ఎస్, అయితే కార్యాత్మక క్రియాప్రసూత సిద్ధాంతం ఆర్ రెస్పాండ్. సో మనం చెప్పుకుంటున్నాం దీన్ని ఎస్ టైప్ థియరీ, దీన్ని ఆర్ టైప్ థియరీ అంటున్నాం. ఇక్కడ ఏది ప్రాధాన్యత? ఉద్దీపన ప్రాధాన్యత. ఇక్కడేంటి? ప్రతిక్రియ ప్రాధాన్యత. ఇక్కడేంటి? ప్రాప్త ప్రతిక్రియ నికాస్, అంటే ఆవిడ చేసిన పనులని ఉద్దీపన ద్వారాగా రప్పించాము, బయటికి రప్పించాము. దాన్ని మనం ఏం చెప్పాము? అనుక్రియాత్మక పద్ధతి ద్వారాగా రప్పించాము. ఇక్కడైతే బహిష్కృత అంటే ఉచాల్ అంటే సక్రియ రూపంలో వచ్చినది. రెస్పాండ్ ద్వారాగా, రెస్పాండ్ నుంచి స్టెమ్యులస్, రెస్పాండ్ అయితేనే పని చేస్తేనే ఆడికి ఆహారం దొరికింది కాబట్టి దాన్ని ఉచాలన్నాం. నికాస్ అంటే రప్పించబడింది. అలాగే వ్యవహాर आंतरिक व्यक्तिगत है, व्यवहार संबंध पर्यावरण से होता है, थार्मोडाइक निकटता के नियम पर प्रभावित करता है, थार्मोडाइक का निकटता नियम के पर निर्भर होता है. तो थार्मोडाइक के పరిణామ్ కే ఉప్పర్ పరిణామ్ నియమ్. సో ఇది థార్మోడాక్ యొక్క నికటతని సపోర్ట్ చేస్తే ఎస్ టైప్ థియరీ, అదే థార్మోడాక్ సంబంధించిన పరిణామ్ నియమ్ని సపోర్ట్ చేస్తుంది ఏది? ఆర్ టైప్ థియరీ. ప్రతిక్రియ నా హోనే పర్ పునర్వాస ఉపలబ్ధ హై, ప్రతిక్రియ జరగకపోయినా పునర్బలం అనేది ఇక్కడ దొరుకుతుంది. కానీ ఇక్కడ ప్రతిక్రియ సామ్నే ఆనేకే బాద్ హీ పునర్మూల్యాంకన్ మిల్తా హై, ప్రతిక్రియ జరిగితేనే మరి ఉద్దీపన దొరుకుతుంది ఆర్ టైప్ థియరీలో. ఉద్దీపన और अनुक्रिया के बीच बंधन होता है, ప్రతిక్రియకే సక్రియ చెప్పాను కదా, ఇది అనుక్రియాత్మకంగా ఉంటుంది, ఇది ప్రతిక్రియాత్మకంగా ఉంటుంది, లోపల నుంచి వస్తుంది. అలాగే శిక్షార్థికి భూమిక నిష్కర్ష రహితీ హై, నేర్చుకునే వాళ్ళ భూమిక నిష్కర్షగా ఉంటుంది. ఇక్కడ అభ్యాస్ करने वाले की भूमिका, शिक्षार्थी की भूमिका सक्रिय रहती है. व्यवहार में आंतरिक होता है, व्यवहार बाह्यपरक होता है, बाहरी व्यवहार होता है. यह सशक्त शिक्षा को बढ़ावा देता है, यह అనౌపచారిక శిక్షకు बढ़ावा देता है. ఇది మరి రెండో సిద్ధాంతము. సో మీ అందరూ కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా చాలా చక్కగా ఈ యొక్క ఏపీ టెట్ సైకాలజీని ముందుకు తీసుకెళ్ళండి. మీ దగ్గర ఉన్న టైంకి మనం వెళ్తున్న ప్రాసెస్కి చాలా 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 ఇక మహా అయితే ఒక 15 టాపిక్స్ ఏమో లేదా 20 టాపిక్స్ ఏమో ఉంటాయి. రోజుకి ఒక టాపిక్ చెప్పుకుని వెళ్ళినా ఆగస్ట్ లాస్ట్ కల్లా మనకి కంప్లీట్ అయిపోతుంది. అయినా ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు కూడా మనము ఇంకా ఎంతో కొంత నేర్చుకుందాము. నెంబర్ ఆఫ్ బిట్స్ని ప్రాక్టీస్ చేపిద్దాము. బిట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం మెటీరియల్లో ఫాలో అవుతున్నాం. మెటీరియల్ మీన్ ఇక్కడ మహా అయితే 150 పేజీలు లేదా 170 పేజీలే మనం చదువుతాము. కానీ అదే టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే 350 400 పేజీలు ఉంటుంది. అంటే సగానికి సగం తగ్గినాయి అనే అర్థమే కదా. సో ఇక్కడ ఆ తగ్గిని కూడా ఏంటి ఎలాగా అనేది చూసి బిట్స్లో వాటిని రీకవర్ అయ్యే విధంగా బిట్ ప్రాక్టీస్లో కొన్ని టాపిక్స్ మరి అంటే మేజర్ టాపిక్స్ ఏవి తగ్గవండి. కాకపోతే కొన్ని అన్ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా మరి బిట్స్ రూపంలో మార్చి అవన్నీ కూడా ఒక పీడిఎఫ్ లాగా పెట్టి దాదాపుగా అట్లీస్ట్ ఒక సెప్టెంబర్ 15 నుంచైనా సరే ఆ బిట్ ప్రాక్టీస్ గురించి మీకు చెప్పడము, ఆ బిట్స్ యొక్క డిస్కస్ని మనము లైవ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తేనే మిమ్మల్ని ప్రాక్టీస్ చేయండి అంటే అది అర్థం కాక దాని యొక్క మీనింగ్ తెలియక దాన్ని అట్లా వదిలేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక 30 బిట్లు తీసుకోవడము, దాని మీద డిస్కస్ చేయడము, అంటే ఈ బిట్ ఎట్లా వచ్చింది అట్లాగా ఒక 50 బిట్లు తీసుకోవడము, దాని మీద డిస్కస్ చేయడము, అట్లా దాదాపుగా ఒక 1000 బిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక అసలు ఎక్కడా కూడా సైకాలజీలో నువ్వు ఇబ్బంది పడకుండా 25 మార్క్స్ ఈజీగా చేయగలుగుతావు. 25 మార్కులు చేయడం అంటే నీ పేపర్ ఎక్కడికో వెళ్ళిపోయినట్టే. ఇది గుర్తుపెట్టుకో. ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే మన గ్రూప్స్ని ఫాలో అవుతున్నారో అందరూ కూడా ఇమ్రాన్ టెట్ డిఎస్సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ చేత మరి ఇది చాలా కీలకంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఇప్పటివరకు నేను సబ్స్క్రైబర్స్ గురించి ఎప్పుడు కూడా మీతోటి చెప్పలేదు. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఛానల్ ఇది, నాకు ఒక గుర్తింపు రావాలి అనేది కూడా ఒక మైండ్ సెట్. సో ఏమీ లేదు, యూట్యూబ్ నుంచి ఒక గుర్తింపు కావాలి
అంటే మనకి 1,000,000 సబ్స్క్రైబర్స్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 20K ఉంది, అది 100K అవ్వాలి. ఒక్కొక్కడు 100 మంది సబ్స్క్రైబర్స్ని క్రియేట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీ చుట్టుపక్కల ఉన్న ఫోన్లన్నీ కూడా ఎన్ని మెయిల్స్ ఉంటే అన్ని మెయిల్స్ ద్వారాగా తీసుకుని సబ్స్క్రైబ్ చేసి ఒక గుర్తింపుని తీసుకురండి ఈ ఛానల్ని. నేను ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను, చూడండి. సో ఇది మీకు మంచి చేస్తుంది అనిపిస్తే డెఫినెట్లీ మీరు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరి టాపిక్స్ అయితే ఇట్లాగా ఎవరు కూడా కంటిన్యూషన్గా ఏదో పూర్తి కోచింగ్ ఇచ్చినట్టుగా కంటిన్యూషన్గా టాపిక్ ఎక్కడా మిస్ కాకుండా మీకు ఏ ఛానల్ కూడా అలా ప్రొవైడ్ చేయదు. ఏదో ఒకటని చేసి వాళ్ళ ఇన్కమ్ ప్రాసెస్ మీద మిమ్మల్ని రప్పించి తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇన్కంలోకి. లేదా సో సరే, ఏదో మనకి అటువంటిది ఏమీ లేదు. సో ఇక్కడ మనం పూర్తిగా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఫైనాన్షియల్గా చాలా వరకు ఫైనాన్షియల్గా మెయింటెనెన్స్ కూడా కష్టంగా ఉండే సిచ్యువేషన్లో మీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధానాన్ని మీరు ఇది కొనసాగిస్తాను. ఎక్కడి దాకా అంటే మీరు ఉద్యోగాల్లో చేరే వరకు, మీరు డిఎస్సి కొట్టే వరకు కూడాను నేను నా 100% సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.